వినో, ప్రభు నిన్ను క్షమించిన కారణం తెలుసా? యోగ్యుడు అనా, నీతిమంతుడు అనా, పైనుంచి ఊడిపడ్డావనా? కాదే. నువ్వు చస్తే నరకానికి పోతావు అని చెప్పి నువ్వు నరకం పోవడానికి ఇష్టం లేక నేను చేసిన పాపముల ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇంతగా యేసుక్రీస్తు మన పాపములను క్షమించడానికి తన ప్రాణాన్నే ఇస్తే నీ తమ్ముడు నువ్వు క్షమించవా? నీ చెల్లి నువ్వు క్షమించవా? నీ తోబుట్టు నువ్వు క్షమించవా? నీ భర్తను, నీ భార్యను క్షమించవా? క్షమించనండి, అసలు నేను క్షమించనండి. ఏమనుకుంటున్నాడు వాడు? మరి పిచ్చోడా, వాడికంటే నువ్వు పరమ పాపిష్టుడివి. తెలుసుకుంటే మంచిది. దానికంటే నువ్వు పరమ పాపిష్టిదానివి. ఎవడైనా ఒక తప్పు చేస్తే క్షమించలేకపోవడం అనేది గర్వం. ఎడల అపరాధములు చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారమే మీ అపరాధములు దేవుడు క్షమిస్తాడు. వినో, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు.